నమస్తే అండి, రుచులు రాగాలకు స్వాగతం. అందరూ బాగున్నారా? నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన చేపల పులుసు ఎలా చేస్తారో చూద్దామా? నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు తీసుకోవాలి. ఇందులో 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చేపల పులుసు కదండి, కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇందులో ఒక 10 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. ఇందులో పెద్ద సైజులో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అలాగే పెద్ద సైజులో కట్ చేసుకున్న మామిడి ముక్కలు వేసుకోవాలి. గుత్తులుగా కోసుకున్న వంకాయలు వేసుకోవాలి. ఇంకోసారి అటు ఇటు కలుపుకోవాలి. ఇందులో చింతపండు రసం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకోవాలి. ఇందులో పెద్దగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది. నీళ్లు పోసాక ఇంకోసారి అటు ఇటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పులుసుని పొయ్యి మీద పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో. ఇప్పుడు పక్క పొయ్యి మీద బాండలు పెట్టి బాండల్లో నూనె వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఈ ఎర్రగడ్డ ముక్కలు ఎరుపు రంగు వచ్చే వరకు వేపుకోవాలి. ఇందులో ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపుని తెల్లుతున్న చేపల పులుసులో వేసుకోవాలి. గెంటి పెట్టి కలపకూడదండి. ఇలా దబర పట్టుకొని అటు ఇటు ఊపాలి. ఇప్పుడు మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోసారి తీసి ఇంకోసారి అటు ఇటు ఊపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే అండి, నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే కొంచెం కామెంట్ చేయండి.